హే ఆల్, దిస్ ఈస్ కృష్ణ టెక్ ఇన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మన ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 100 వీడియోస్ అయితే చేశాను. బట్ నాకు కొంచెం అంటే రీచ్ అవ్వడం కూడా కొంచెం వీడియోస్ రీచ్ అవ్వడం కొంచెం స్లో ఉన్న 100 వీడియోస్ వరకు అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. నేను సక్సెస్ అవుతానా ఫెయిల్యూర్ అవుతానా అనేది తర్వాత సంగతి. నేను ఇవ్వాల్సిన కంటెంట్ అయితే మొత్తం నేను మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ అన్నీ నేను పెట్టి నా వరకు నేనైతే నాకున్న తక్కువ బడ్జెట్లో నేను తీసుకున్న ఎక్విప్మెంట్స్ అవన్నిటితో కలిపి నేనైతే వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను. సక్సెస్ అనేది తర్వాత చూసుకుందామని చెప్పేసి నేనైతే ఆ వేలోనే వెళ్తున్నాను. ప్రజెంట్ నేను లాస్ట్ 100 వీడియోస్ కూడా వచ్చేసరికి బోయో M1 మైక్ అండి. ఆ మైక్ తోటే నేను ఆల్మోస్ట్ 100 వీడియోస్ అయితే చేశాను. లైట్ కూడా మీకు డిజిటెక్ రింగ్ లైట్ అయితే నేను దాన్ని యూజ్ చేసి అయితే ఇప్పుడు వరకు అయితే చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్స్ అనే వచ్చేసరికి నేను మా ఇంట్లోనే అయితే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చేసుకున్నాను. నేను ఇప్పుడే మెల్లమెల్లగా కొంచెం అలాగా వీడియో ఎడిటింగ్ కూడా లైట్ నేర్చుకొని కొంచెం ఏదో చేస్తున్నాను. అలాగా ముందైతే నాకు నిజంగా ఈ వీడియోస్ ఎడిటింగ్లు ఇవన్నీ నేనైతే చేయలేదండి. సో ఇప్పుడు నేను ఒక మైక్ కూడా అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. వైర్లెస్ మైక్ వచ్చేసరికి యాక్చువల్గా ఈ మైక్ నాకు గిఫ్ట్గా అయితే వచ్చిందండి. మా అత్తమ్మ వాళ్ళు కొనేసి ఇచ్చారు. వచ్చేసరికి మీకు ఇది ఆల్మోస్ట్ 2000 అయితే ఉంటుంది ఇది మైక్. వెలోమాక్స్ మైక్ అండి. ఇది వైర్లెస్ మైక్ అయితే వస్తుంది. కంప్లీట్గా ఈ మైక్ వచ్చేసరికి నేను అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపిస్తాను. అండ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మీకైతే కంప్లీట్గా అప్పుడు కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. సో దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 2000లో అయితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే నాకైతే ఇది వచ్చిందండి. ఇది మా అత్తగారు నాకు ఎంతో ప్రేమతో ఈసారి కొనేసి ఇచ్చారు నాకు ఇది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. ఐ హోప్ ఈ మైక్ అయినా నేను కొంచెం రీచ్ ఎక్కువ అవుతానని సరే నేను అనుకుంటున్నాను. అత్తమ్మని కాదు, మా అమ్మగారు లాంటి వాళ్ళు ఆవిడ. మా అత్తమ్మని అంటే నేను అమ్మగారు అంటాను. సో ఆవిడ ఇచ్చిన గిఫ్ట్తో నేను చూడాలి ఎంతవరకు వెళ్తాను. ఇంకా నేను సక్సెస్ అయితే మాత్రం మర్చిపోలేను. సో నెక్స్ట్ చూద్దాం అసలు ఈ మైక్తో ఇంకెన్ని వాయిస్ ఓవర్ ఎలాగ వస్తుందో, అసలు వీడియోస్ ఎలాగ వస్తున్నాయి అనేది నెక్స్ట్ ఈ మైక్ కూడా చూద్దాం. అలా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే, మీరు సపోర్ట్ లేనిదే ఎవరు ఇదవరండి. మీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. సో అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్తున్నాను. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మాకు కొంచెం బూస్టప్ ఇచ్చి ఇంకా మంచి కంటెంట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ లాగే మీకైతే చెప్పాలనుకుంటున్నాం. మీ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాం కాబట్టి. బట్ నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగానేసి నేను చెప్తున్నాను. అంటే అన్బాక్సింగ్స్ ఇప్పుడు నేను ఇవి ఓన్గా కొనుక్కుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను మొబైల్స్ అయినా సరే ఆలీలు ఇచ్చినవి నేను అన్బాక్సింగ్ చేస్తాను తప్ప నేను నాకు రివ్యూ యూనిట్స్ ఇలాంటివి ఏమి రావండి. మీరు మంచి సపోర్ట్ ఇస్తే నాకు కూడా ఫ్యూచర్లో ఎప్పటికైనా నాకైతే వస్తే నేను ఇంకా మీకు సూపర్గా అయితే నేనైతే చేసి చూపిస్తాను వీడియోస్ అన్నీ కూడా. సో ఇదేంటి వెలోమాక్స్ S001 వైర్లెస్ మైక్రోఫోన్ వచ్చేసరికి ఇది మీకు హై రెజల్యూషన్ ఆడియోతో వస్తుంది, DSP కంట్రోల్. అండ్ దీని ఫీచర్స్, ప్రొడక్ట్స్, దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మీకు ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ 2.4 గ్రావిటీ అయితే వస్తుంది. మీకు ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ వచ్చేసరికి మీకు 50 మీటర్స్ వితౌట్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. అండ్ సౌండ్ డీలో వచ్చేసరికి మీకు 35 ms అయితే వస్తుందండి మీకు లెస్ దెన్. అండ్ మైక్రోఫోన్ వచ్చేసరికి మీకు 38 dB నుంచి -38 dB నుంచి మీకు 3 dB వరకు అయితే ఓమ్ని డైరెక్షనల్ క్యాపిటివ్ మైక్రోఫోన్ అయితే వస్తుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసుకుంటే మీకు 20 Hz నుంచి మీకు 20 kHz వరకు అయితే అవుతుంది. అండ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి మీకు 48 kHz అయితే వస్తుంది. సిగ్నల్ టు నాయిస్ రేషియో వచ్చేసరికి మీకు గ్రేటర్ 70 dB వరకు అయితే వస్తుందండి. వర్కింగ్ కరెంట్ వచ్చేసరికి మీకు 12 mA అయితే వస్తుంది. మీకు షట్డౌన్ కరెంట్ వచ్చేసరికి మనకి 20 యూజర్ ఎక్విజేషన్ అయితే వస్తుంది. మీకు మైక్రోఫోన్ బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇది 75 mAh అయితే వస్తుంది. మీకు ఛార్జింగ్ పూల్ బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇది 800 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం కంప్లీట్గా ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా. అండ్ మీకు ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు 1 క్లిక్తో మీకు నాయిస్ రిడక్షన్ కూడా చేయొచ్చు. రివర్బరేషన్ మోడ్ కూడా ఉంది మీకు. ఇందులో మ్యాగ్నెటిక్ సెక్షన్ డిజైన్ కూడా ఉంది. ఇందులో హై డెఫినేషన్ సౌండ్ క్వాలిటీ కూడా ఉంది. సో ఇది ఇప్పుడు కంప్లీట్గా అయితే ఓపెన్ చేసి చూద్దాం. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే MRP మీకు 299 అయితే ఉంది. దీని యొక్క నాకు వచ్చింది ఇది 2000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వచ్చింది. నేను సేల్లో తీసుకున్నాను. సేల్లో నాకైతే 2000 ఆ ప్రైస్ సెగ్మెంట్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు 2499 ఎంత ఉంది సేల్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. నాకైతే చాలా చూడడానికి చాలా బాగుందండి నిజంగాన. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, సచ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఇచ్చారు, ఏమేమి ఉన్నాయో లోపల అనేది. ఓకే, మనకి ఓపెన్ చేసిన వెంటనే మనకి మొత్తం 2 వైర్లెస్ మైక్స్ అయితే ఉన్నాయి, 1 రిసీవర్ అయితే ఉందండి.
ఇది రిసీవర్ వస్తుంది ఇది. అండ్ మీకు ఇది నెక్స్ట్ ఈ మైక్స్ అయితే వస్తున్నాయి, 2 మైక్స్ వచ్చాయండి మొత్తం. ఓకే, సో ఈ ఛార్జర్ బాక్స్ అయితే ఇది, ఈ 2 మైక్స్ అండ్ రిసీవర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మైక్ చూసుకుంటే మనకి ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూసారండి. ఈ సింబల్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ టాప్లో ఉండేది ఇది, మనకి ఇది విన్ ప్రూఫ్ నెట్ అంటారండి దీని నుంచి మనకి కనెక్షన్ అనేది స్పీకర్ అంటే రిసీవింగ్ తీసుకునేది ఇక్కడ నుంచేనండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెకండ్ కనెక్షన్ ఇండికేటర్ లైట్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇది ఉంది కదా, ఇది ఈ పాయింట్. ఒక్క నిమిషం అండి. ఓకే, ఈ పాయింట్ ఉంది కదండి, ఈ పాయింట్ వచ్చేసరికి మనకి ఇది కనెక్షన్ ఇండికేటర్ లైట్ అయితే వస్తుంది. తర్వాత మీకు ఇది వచ్చేసరికి మ్యూట్ కోసం అండి. ఇది ఒకవేళ మ్యూట్ చేసుకోవాలనుకో మ్యూట్ ఆ టైంలో అయితే మీకు ఇది వస్తుంది. మీకు ఫోర్త్ వచ్చేసరికి మనం చూసుకుంటే దీన్ని వచ్చేసరికి మనకి ఇది నాయిస్ రిడక్షన్ ఇండికేటర్ లైట్ అండి. ఇది ఇక్కడ నాయిస్ ఇండికేషన్ లైట్ అయితే అవుతుంది. ఇది బ్యాటరీ ఇండికేటర్ అయితే వస్తుందండి. ఓకేనా, సో వైర్లెస్ మైక్స్ వచ్చేసరికి ఈ 2 ఓకే, ఈ రెండిట్లకి ఇలా అయితే వస్తుందండి మనకి. ఓకేనా, అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఛార్జింగ్ పాయింట్ అయితే వస్తుంది. మీకు ఇది సిపిన్ ఛార్జింగ్ పాయింట్ అయితే వస్తుంది ఇక్కడ. ఈ రెండు వచ్చేసరికి మనకి ఇండికేటర్ లైట్స్ అయితే వస్తాయండి. ఇది వచ్చేసరికి మనకి 2 ఇండికేటర్ లైట్స్ అయితే వస్తున్నాయి. మీకు ఇది చూసుకుంటే మీకు ఫోన్కైనా దేనికైనా కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఇది యూజ్ అవుతుందండి. ఓకేనా, ఓకే, ఇంకోటి సో కంప్లీట్గా చూసుకుంటే ఇవే అండి బాక్స్. ఓకే, కంప్లీట్గా బాక్సులు అయితే ఇవే ఉన్నాయండి. ఇది మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది మీకు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. ఓకే, ఇండికేటర్ వచ్చేసరికి మీకు ఇక్కడ లైట్ అయితే వస్తుందండి. మీకు ఇక్కడ వెలోమాక్స్ లైట్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఇక్కడ వస్తుంది మీకు ఇండికేటర్ ఈ వెలోమాక్స్ దగ్గర. ఓకే, ఈ వెలోమాక్స్ దగ్గర మీకు అయితే ఇండికేటర్ లైట్ అయితే వస్తుంది. సో ఇదే అండి కంప్లీట్గా. కానీ ఈ మైక్ ఒకసారి నేను టెస్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో ఏదైనా నెక్స్ట్ వీడియోలో చేసినప్పుడు మీకు స్టార్టింగ్లో అయితే వీడియో అయిపోయిన వెంటనే మీకు ఎండింగ్లో అయితే నేను ఆ వీడియోలో మీకు దీని గురించి చెప్తానండి. మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వస్తుందో ఆడియో అనేది కంప్లీట్గా. నేను ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియోస్తో తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.